హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి 3 కప్స్ రైస్ తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే మినపప్పుని మెజర్ చేసుకుంటారో అదే కప్పుతో 3 కప్స్ రైస్ తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు యాడ్ చేసుకోవటం వల్ల దోశకి మంచి కలర్ వస్తుంది. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని వీటిని 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు పోసి కూడా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటే మనకు మినప్పప్పు అండ్ బియ్యం చక్కగా నానుతాయి. ఇలా మూత పెట్టి 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. పిండి రుబ్బుకునే ముందు ఒక కప్పులో అటుకులు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి నానబెట్టిన పప్పుని చూద్దాం. ఓకేనండి, పప్పు చక్కగా నానిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన పప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండిని బౌల్లో ఫుల్గా వేసుకోకండి, ఎందుకంటే ఫెర్మెంటేషన్ అయ్యేటప్పుడు పిండి పొంగుతుంది. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన అటుకుల్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. అటుకులు యాడ్ చేసుకోవటం వల్ల దోశ మెత్తగా వస్తుంది. పిండి మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే పిండి ఇలా పొంగుతుంది. చూస్తున్నారా ఎంత చక్కగా అయిందో పిండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని మీకు కావలసినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకోండి. రిమైనింగ్ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి సాల్ట్ అండ్ జీరా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 drops ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్తో ప్యాన్ మొత్తం గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వలన దోశ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు పిండి తీసుకొని ఇలా ప్యాన్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకొని గరిటెతో స్లోగా పిండిని రౌండ్గా తిప్పుకోవాలి. కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దోశ కలర్ చేంజ్ అయ్యేదాకా ఆగండి. దోశ కలర్ చేంజ్ అవుతుండగా దోశ అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తీసుకోండి. అంతేనండి, దోశ రెడీ. ప్లీజ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.